మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదువుకుందాం. సౌలు 30 ఏండ్ల వాడై. సౌలు ఎన్ని ఏండ్ల వాడై? 30 ఏండ్ల వాడై. 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించెను. అతడు 2 సంవత్సరములు ఇజ్రాయేలీలను ఏలెను. అతడు 2 సంవత్సరములు ఇజ్రాయేలీలను ఏలెను. చూసండి, మొట్టమొదటి వచనములోనే సౌలు గురించి వ్రాయబడుతున్న మాట ఏమిటంటే, 30 ఏండ్లకి అతడు పరిపాలన చేయటం ఆరంభించాడు ప్రభు యొక్క కృపను బట్టి. 30 ఇయర్స్కి ఒక దేశానికి దేవుని మహాకృపను బట్టి రాజు అయ్యాడు. అండ్ మీకు ఈ విషయం తెలుసు, సౌలు ఇజ్రాయేలీలకి మొట్టమొదటి రాజు. ఎందుకంటే అంతకు మునుపు వరకు న్యాయాధిపతుల క్రింద ఉంటూ బ్రతికిన దినములవి. కానీ ప్రజలు సమూయేలు దగ్గరికి వచ్చి మనవి చేసుకున్నారు, మాకు సకల లోక మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాల్సిందే అని సమూయేలు దగ్గర మనవి చేసుకున్నప్పుడు దేవుడు వారి యొక్క మనవిని అంగీకరించాడు. వారికి సౌలుని రాజుగా అనుగ్రహించాడు. సో సౌలు రాజు అయ్యే టైంకి అతని వయసు ఎంత? 30 ఏండ్లు. 30 ఏండ్లకి ఆరంభం చేశాడు. 2 సంవత్సరములు ఇజ్రాయేలీని ఏలాడు. ఈ 2 సంవత్సరములలో అతడు చేసిన ప్రధానమైన పని ఏమిటంటే, 2వ వచనం చదవనమ్మా. ఇజ్రాయేలీలలో 3,000 మందిని ఏర్పరచుకొనెను. ఇజ్రాయేలీలలో 3,000 మందిని ఏర్పరచుకొనెను. వీరిలో 2,000 మంది మిక్మషులోను, 2,000 మంది మిక్మెషులోను, బేతేలు కొండలోను సౌలు నొద్ద నుండిరి. 1,000 మంది బెన్యామీనీయుల గిబియాలో యోనాతాను నొద్ద నుండిరి. మిగిలిన వారిని అతడు వారి వారి డేరాలకు పంపివేశాను. చూసారా, 30 ఏండ్లకు అతడు పరిపాలన చేయటం ఆరంభించి అతడు తన పరిపాలనలో చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే, ఒక సైన్యాన్ని సిద్ధము చేశాడు. ఇజ్రాయేలీలకు అప్పటి వరకు సైన్యము లేదు, దళము లేదు. సో 12 గోత్రముల్లో నుంచి బలమైన వారిని ఏర్పాటు చేసుకుని వారి సంఖ్య ఎంతంటే 3,000 మందిని ఏర్పాటు చేశాడు. 3,000 మందిలో 2,000 మందిని తన దగ్గర పెట్టుకున్నాడు. 1,000 మందిని తన కుమారుడైన యోనాతాను దగ్గర పెట్టాడు. సో ఇజ్రాయేలీల యొక్క సైన్యం యొక్క సంఖ్య ఎంత? ఇప్పుడు 3,000 మంది. అప్పుడే రాజు అయ్యాడు. అప్పుడే వాళ్ళకంటూ ఒక ధర్మశాస్త్రం, ఒక చట్టం ఏర్పాటు అవుతుంది. ఒక స్మాల్ బేబీ కంట్రీ అదొకటి. అయితే అంత బాగా జరుగుతుందన్న టైంలో ఆల్ ఆఫ్ ఏ సడన్గా వీరికి ఒక రాజు ఏర్పాటయ్యాడు. వీరికి ఒక సైన్యము ఏర్పాటైందన్న విషయము శత్రువులైన ఫిలిస్తీన్ల చెవినబడింది. వారు వెంటనే వీరితో యుద్ధము చేయటానికి సిద్ధమై వచ్చారు. 5వ వచనము చదవండి, 13వ అధ్యాయం 5వ వచనము. ఫిలిస్తీయులు ఇజ్రాయేలీలతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 30,000 రథములు ఎట్లా వచ్చారంట? 30,000 రథములు. ఎట్లా వచ్చారు? 30,000 రథములు. మనోళ్ళ సంఖ్య ఎంత? 3,000. 30,000 రథములు తీసుకొని, ఒక్కొక్క రథం మీద ఎంతమంది ఉంటారో ఇంక మీకే వదిలేస్తున్నాను. 30,000 రథాలను తీసుకొని 3,000 సైన్యం ఉన్న ఒక చిన్న దేశం మీద దాడి చేయడానికి వచ్చారు. అక్కడ తాగల 30,000 రథములు, 6,000 గుర్రపు రౌతులను. మళ్ళీ గుర్రపు రౌతులు ఎంతమంది ఉన్నారంట? 6,000 గుర్రపు రౌతులను. సముద్రపు దరి నుండు ఇసుక రేణువులంతా విస్తారమైన జనసమూహమును సమకూర్చుకుని వచ్చిరి. చూసారా, 3,000 మంది సైన్యం ఉన్న ఒక చిన్న దేశము మీదకి ఫిలిస్తీయులు అనే ఒక దేశ ప్రజలు ఏ విధముగా యుద్ధము చేయడానికి వస్తున్నారంటే, 30,000 రథాలను తీసుకుని వచ్చారు, 6,000 గుర్రపు రౌతులను తీసుకుని వచ్చారు. ఇంకా నిలబడి కత్తులు తిప్పేవాళ్ళు, బరిసెలు పట్టుకునేవాళ్ళు, ఈ నిలబడి యుద్ధము చేసేవాళ్ళు ఇక లెక్కలేదు. ఇసుక రేణువులంత విస్తారమైన జనము వచ్చారట. అర్థము చేసుకోండి ఇజ్రాయెల్ పరిస్థితి ఎట్లా ఉంటుందో.
అర్థమవుతుందా మీకు ఆ మాట? చాలాసార్లు మన పరిస్థితికి, మనకు ఎదురైన శ్రమకి ఇటువంటి పరిస్థితి ఉంటుంది. మనమేమో చాలా చిన్నవాళ్ళము, విశ్వాసంలో అప్పుడప్పుడు ఎదుగుతూ ఉంటాము, అప్పుడప్పుడే ప్రార్థనలు నేర్చుకుంటూ ఉంటాం. సడన్గా వచ్చిన శ్రమ ఎట్లా ఉంటుంది అంటే ఒక పెద్ద శ్రమ నెత్తి మీద పడ్డట్టు ఉంటుంది మనకు. అసలు నిజమా కాదా? చదవండమ్మా, కంటిన్యూ చేయండి అమ్మా. వీరు బయలుదేరి బేతావేను తూర్పు దిక్కున మిక్మషులో దిగిరి. ఇజ్రాయేలీలు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్టు తెలుసుకొని గుహలలోను పొదలలోను మెట్టలలోను ఉన్నత స్థలములలోను కూపములలోను దాక్కున్నారు. చూసారా, ఈ ఫిలిస్తీయులు ఎంతమంది వచ్చారో తెలుసుకోగానే అప్పుడే రాసాడు, అతని మీద నమ్మకం లేదు. సరే, జనం ఎంతమంది ఉన్నారా, సైన్యం ఎంత ఉందిరా అంటే 3000 మందే. ఇప్పుడు ఈ 3000 మంది వెళ్ళి సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జనముతోటి పోటీపడి గెలవగలరా అంటే అసాధ్యం. అది నాకు తెలిసి యుద్ధం ఒక్క నిమిషంలో అయిపోతుంది. ఒక్కసారి ఆ అంతమంది జనం వాళ్ళ మీద అటు పడ్డారు అనుకున్న 3000 మంది, అయిపోద్ది అంతే, ఒక్క నిమిషం. ఏదంటారు చూసావా, అసలు కనీసం ఇక్కడ యుద్ధం జరిగింది అంటానికి ఆనవాళ్ళు కూడా లేకుండా మొత్తం క్లీన్ స్వీప్ చేసి పడేస్తారు. ఎప్పుడైతే ఈ విషయము ఇజ్రాయేలీకి తెలిసి వచ్చిందో అనేక మంది భయముతోటి ఇదిగో పొదల్లో దాక్కుంటున్నారంట, గుహలలో దాక్కున్నారంట, మెట్టల్లో దాక్కున్నారంట, ఉన్నత స్థలముల్లో దాక్కున్నారంట, కూపముల్లో దాక్కున్నారంట. ఇంకా 7వ వచనము, కొందరు హెబ్రీలు యోర్దాను నది దాటి గాదు దేశమునకు గిలాదునకు వెళ్ళిపోయారు. ఇంకొంతమంది అసలు ఇజ్రాయెల్ దేశం వదిలిపెట్టేసేసి ఎక్కడికి వెళ్ళిపోయారు? గాదు అనే దేశంకి వెళ్ళిపోయారు, గిలాదు అనే దేశమునకు వెళ్ళిపోయారు. కానీ సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతన్ని వెంబడించి, చూసారా, కొంతమంది ఏమో కొండల్లో, గుట్టల్లో, కూపముల్లో వీటి దగ్గర దాక్కున్నారు. ఇంకొంతమంది ఏమో దేశాన్ని వదిలిపెట్టేది వెళ్ళిపోయారు, వేరే దేశాలకు వెళ్ళిపోయారు. పరిస్థితులు అర్థం చేసుకొని కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు సౌలుతోటి. వాళ్ళు కూడా ఎట్లా ఉన్నంటే భయముతో అతని దగ్గర ఉన్నారంట, ఏమి జరుగుతుందా అని చెప్పేసి. ఇటువంటి టైములో సౌలు సమూయేలుకి కబురు పంపాడు, పరిస్థితి ఇట్లాగున్నది అని చెప్పి. సమూయేలు యొక్క రాక కొరకు సౌలు, సైన్యము, 12 గోత్రాలు ఇజ్రాయేల్ ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత వచ్చి చదవండమ్మా. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి, సమూయేలు చెప్పినట్టు అతడు ఏంటంట 7 దినములు ఆగి. పరిస్థితి ఎట్లా ఉంది అసలు? ఏ టైంలో అవతలోడు యుద్ధం స్టార్ట్ చేస్తాడో తెలీదు, ఏ టైంలో ఏమి జరుగుతుందో తెలీదు. అటువంటి టైంలో బ్రదర్ గారు ఏమన్నారంట, 7 దినములు ఆగి, 7 రోజులు ఆగి వస్తాను నేను అన్నాడంట. ఒక సామాన్యుడిగా మనమైతే ఏం చేస్తాం అంటే 7 రోజుల్లో ఆగి వస్తానంటే 7 రోజులు పక్క ఏ దేశాల్లోకి వెళ్ళిపోతున్నాడు ఇతనని చెప్పేసి మనం లెక్కలేస్తాం. సమూయేలు రావటంలో 7 రోజులు అయిపోయింది కూడా. ఇంకా సౌలుకి అర్థం కావట్లే. ఒక పక్క సైన్యం అంతా మోహరించిపోయారు, కొద్ది కొద్దిగా జనాలు వెళ్ళిపోతున్నారు, ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు, కొంతమంది దాక్కుంటున్నారు. ఇంకా సౌలుకి ఏమి చేయాలో అర్థం కాక సమూయేలు ఏమో రాడేమో అనుకొని సమూయేలు చేయవలసిన బలి ఏదైతే ఉన్నదో ఆ బలిని సౌలే అర్పించేసేసాడు. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? అర్థమవుతున్నాయా? సమూయేలు వచ్చాడు, సౌలుని గద్దించాడు. నేను చేయవలసిన బలిని నువ్వు ఎట్లా చేస్తావు? సమయం లేట్ అయితే అవని, అయినప్పటికీ బలులు అర్పణములు అర్పించాల్సింది యాజకుడిగా, ప్రవక్తగా అది నేను కదా. ఎంత మాత్రము నువ్వు అభిషేకించబడిన వాడు అయితే నేను చేయవలసిన పనిని నువ్వెట్లా చేస్తావు? తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, గాడిద పని గాడిద చేయాలి. నిజమా కదా? కొంతమంది అట్లా కాదు, సౌలు బ్యాచ్లో ఆటోళ్ళు ఉంటారు.
నీకు అప్పగించిన పని నువ్వు చేయి, ఇంకొకరు పనిలో జోక్యం చేసుకోమాక. ఎప్పుడైతే సౌలు సమూయేలు చేయవలసిన ఆ బలిని అతడు తొందరపడి అతడు చేశారో, సమూయేలు వచ్చి సౌలును గద్దించి చెప్పిన మాట ఏమిటంటే, నీ రాజ్యము నీ దగ్గర నుంచి తీసేస్తాను అని చెప్పేసి అన్నాడు. ఇదే దేవుని వాక్యము అన్నాడు. అసలు సౌలు వైపున ఆలోచిస్తే అతడు చేసింది న్యాయముగానే ఉంటుందమ్మా. ఎందుకంటే సౌలు బలి అర్పించిన టైంకి జనాలు ఎంతమంది ఉన్నారంటే సౌలు దగ్గర 15వ వచనం చదవండమ్మా. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం చదవండమ్మా. సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీనీయుల గిబియాకు వచ్చెను. సౌలు తన యొద్దనున్న జనులను లెక్కబెట్టగా వారు దాదాపు 600 మంది ఉండిరి. వారు దాదాపు ఎంతమంది ఉన్నారు? 600 మంది. ఇప్పుడు 13వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా ఒకసారి. ఇజ్రాయేలీలలో 3,000 మందిని ఏర్పరచుకొనెను. చూసారా, అధ్యాయము ఆరంభంలో సౌలు దగ్గర ఉన్న జనాలు ఎంతమంది? 3,000 మంది. ఈ 7 రోజుల లేట్, ఈ 7 రోజుల వ్యవధిలో సౌలు దగ్గర ఉన్న ఆ కొద్ది సైన్యము కూడా చెదిరిపోయారు. 7 రోజుల్లో జనాలు ఏం చేశారంటే గాదు దేశం పారిపోయారు, గిలాదు దేశమునకు పారిపోయారు, కొండల్లో గుట్టల్లో గుహల్లో దాక్కున్నారు. ఎందుకు? ఫిలిస్తీన్లు ఎంతమంది ఉన్నారు? 30,000 రథములు, 6,000 గుర్రపు రౌతులు, సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జనము. ఒక పక్క సమూయేలు రాలా. మొదటి రోజు చూశారు, రెండో రోజు చూశారు, మూడో రోజు చూశారు. ఆ సమూయేలు వెనుకున్న 3,000 మంది రోజు రోజుకి నేను వెళ్ళిపోతున్నానన్నా, సమూయేలు అన్న వచ్చేటట్లేడు, నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు గిలాదుకి వెళ్ళిపోతున్నారు, ఒకళ్ళు గాదు దేశం వెళ్ళిపోతున్నారు, ఇంకొకళ్ళు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. మొత్తానికి 7 రోజుల వ్యవధిలో 3,000 మంది ఉన్న ఆ యొక్క సైన్యము 600కు వచ్చేసేసింది. అర్థమవుతుందా మీకు ఆ మాట? డే బై డే రోజు తర్వాత రోజు వీరి పరిస్థితి ఎట్లా ఉన్నదంటే క్షీణించిపోతూ ఉన్నది. చాలాసార్లు మన పరిస్థితి అట్లాగే ఉంటుంది. సంవత్సరం చూస్తుంటే దిగజారిపోతూ ఉంటాం, ఆర్థికంగా కానీ మిగతా విషయాలలో కానీ. సరే, ఈ 600 మందితోటి ఎట్లాగైనా యుద్ధము చేద్దామని చెప్పేసి సౌలు నిర్ణయించుకుంటే ఈ ఫిలిస్తీన్లు చేసిన పని ఏంటో తెలుసా? 19వ వచనం చదవండమ్మా. 13వ అధ్యాయము 19వ వచనము. హెబ్రీలు కత్తులను ఈటలను చేయించుకొందురేమో అని. హెబ్రీలు ఏంటంట? కత్తులు ఈటలు చేయించుకొందురేమో అని ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీల దేశమందంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసి ఉండిరి. అసలే ఇలా సైన్యం ఎంతమంది ఉన్నారు? 600 మంది. ఈ 600 మంది మళ్ళీ కత్తులు చేయించుకుంటారేమో, ఈటలు చేయించుకుంటారేమో అని చెప్పేసి శత్రువు నాడు చేసిన ఫస్ట్ ప్లాన్ ఏంటంటే, ఆ దేశంలో ఉన్న కత్తులు తయారు చేసేవాళ్ళు వీళ్ళు కమ్మరవాండ్రు అంట, వీళ్ళందరినీ లేకుండా చేసి పడేసేసారు. చాలా తెలివిగా ప్రణాళికలు వేసుకుంటున్నారు చూడండి. అవతల ఎంతమంది ఉన్నారు? 30,000 రథములు, 6,000 గుర్రపు రౌతులు, సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జనం. యువతలు ఎంతమంది? 600 మంది. ఒక్కడి చేతులైనా ఏమైనా కత్తులు ఉన్నాయంటే ఏమీ లేవు. ఇది పరిస్థితి. గెలవటము సాధ్యమా అసాధ్యమా? అసలు గెలుపు సంగతి పక్కన పెట్టు, బతికుండటం సాధ్యమా అసాధ్యమా? ఎంత విశ్వాసంలో ఉన్నవాడైనా సరే ఆ పరిస్థితి చూసి యుద్ధం చేయటానికి ముందుకెళ్తాడా? ఉండడు, వెళ్ళడు. ఆ టైంలో ఏమంటే ప్రతిదానికి ఫెయిత్ అనకూడదండి, ఏమనాలి? కొద్దిగా ఆలోచించుకోవాలి ప్రాక్టికల్గా మనం కూడా అని. ఆయన దేవుంది, ఆయన ముసలాయన అంతా చూసేసాడు సమూయేలు. ఇరవై 22వ వచనం చదవమ్మా.
కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒక్కని చేతిలోనైనను కత్తియే గాని ఈటయే గాని లేకపోయెను. చూసారా, యుద్ధ దినము రోజున ఒక్కడి చేతిలో కత్తి లేదు, ఈట లేదు. వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి తెలుసా? పొలం పనికి వెళ్తారు చూసారా, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఉంటాయి చూసా, అవే ఉంటాయి. ఆ పైన వచ్చిన చదవండి ఒకసారి, 20 వచ్చిన చదవమ్మా. కాబట్టి ఇశ్రాయేలీలందరూ తమ నక్కులను, పారలను, గొడ్డండ్రలను, నక్కులు, పారలు ఇవన్నీ అయింది. ఆ పారలు దేనికి వాడతారమ్మా? బిల్డింగ్ పనులు చేసేవాళ్ళు దేనికి చేస్తారు? ఆ డస్ట్ ఎత్తి పోయటానికి. యుద్ధానికి వెళ్ళేవాడు, దట్టు ఎవరితోటి? ఫిలిస్టీన్తో యుద్ధానికి వెళ్ళేవాడు పారలు తీసుకుని వెళ్తాడా? పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. నక్కులు, పారలు, గొడ్డండ్రను. ఎందుకు? చెట్లు నరకటానికి గొడ్డలను వాడతారు. వీళ్ళు పొలం పనికి వెళ్తున్నట్టుగా ఏదో ఒక భూమిని సేద్యం చేసుకుందాము, ఒక భూమిని సాగు చేసుకుందాం అన్న లెక్కలో ఒకడు పారలు, ఒకడు గడ్డలు తీసుకుని బయలుదేరాడా. పోటకత్తులను పదును చేయించుటకై, పోటకత్తులు చిన్న చిన్న కత్తులు ఉంటాయి చూసారా, పదును చేయించుటకై ఫిలిస్తీన్ల దగ్గరకు పోవలసి వచ్చును. ఇజ్రాయెల్ దేశంలో ఎవరు లేరు, ఫిలిస్తీన్ల దగ్గరికి పోయారు. ఏంటి? ఏం సాన చేయించుకోవాలంట? పారలు సాన చేయించాలంట. పోటకత్తు, చిన్న చిన్న కత్తులు. కొంతమంది అయితే మీ బ్యాచే కనుక ఆ బ్యాచ్లో ఉండుంటే సౌలు ధైర్యం దగ్గర ఏమంట వచ్చాడేమో కానీ ఎప్పుడు రానిది మన మీదకి వచ్చి పడిందా అంటామా లేదా? మనం అయితే చదవమా. అయితే నక్కులకును, పారలకును, 3 ఇండ్లు గల కొంకులకును, 3 ముండ్లు గల కొంకులకును, గొడ్డండ్రకును, మునుకోల కర్రలు సరిచేయుటకును ఆకు రాళ్లు మాత్రము వారి యొద్ద ఉండెను. కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్దను, యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒక్కని చేతిలోనైనను కత్తియే గాని, ఈటయే గాని, చేతిలోనైనను కత్తి గాని, ఈట గాని లేకపోయేను. అబ్బా, సౌలునకును అతని కుమారుడైన యోనాతానుకును మాత్రము అవి ఉండెను. ఇది పరిస్థితి అమ్మా. చాలా జాగ్రత్తగా ఉందాం. శత్రువులు ఎంతమంది ఉన్నారు? ఫిలిష్తీయులు 30,000 రథములు, 6,000 గుర్రపు రౌతులు, సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంతా విస్తారమైన జనము. ఒకసారి ఊహించుకోండమ్మా, ఒక ఎడారిలో 30,000 రథములు శబ్దం చేస్తూ ఉంటాయి. ఆ రథాల సౌండ్లు, ఆ గుర్రాల సౌండ్లు, యుద్ధం చేయడానికి వచ్చిన ఆ సైన్యము ఇసుక రేణువులంతా విస్తారముగా ఉన్నారు. అంటే ఒక మైదానం మొత్తం వీళ్ళు ఉన్నారు. ఎట్లా ఉన్నారంటే అట్లా ఉన్నారు. అవతల మైదానంలో వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే 600 మందే ఉన్నారు. ఒక్కడి చేతులు ఆయుధం లేదు, కేవలం సౌలు దగ్గర, అతని కుమారుడైన యోనాతాను దగ్గర. ఎందుకంటే దే వర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ద వార్. వారు యుద్ధము జరిగిద్ది, యుద్ధము కోసం ఏమాత్రం సిద్ధపడాల. అప్పుడప్పుడే సౌలు రాజయ్యాడు, సైన్యాన్ని ఏర్పరచుకుంటున్నాడు. భయంకరమైన దిగుల్లో ఉండిపోయాడు సౌలు. అయితే భయంకరమైన దిగుల్లో ఉన్నాడు. అయితే ఇటువంటి టైంలో సౌలు కుమారుడైన యోనాతాను చేసిన గొప్ప సాహస క్రియను మనం ధ్యానిద్దాము. 14వ అధ్యాయము మొట్టమొదటి వచనము. ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను, అందరము చదువుతాం. ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీయూ చెప్పక తన ఆయుధములు మోయు పడుచువానిని పిలిచి అవతలనున్న ఫిలిష్తీయుల దండు కావలి వారిని హతము చేయ పోదము రమ్మనెను. ఏమంటున్నాడు? అవతల ఉన్న ఫిలిష్తీయుల దండు కావలి వారిని హతము చేయ పోదము రమ్మనెను. ఆ దండ ఎంతమంది ఉన్నారు? చదువుకున్నాం. ఆ దండంతటిని హతం చేయడానికి వీళ్ళు ఎంతమంది వెళ్తున్నారంట?
యోనాతాను అతని ఆయుధములు ఓడ్చే పడుచువాడు. అది కూడా వాళ్ళ ఫాదర్కి ఏం చెప్పకుండా. ఎందుకంటే తండ్రికి చెబితే ఏమంటాడు, ఒరే బాబు నువ్వు కొద్దిగా తట్టుకో, అసలే లేక పుట్టేవో, ఇంకోటి నా తర్వాత నువ్వే రాజ్యం చూడాలి అని చెప్పేసి సంహావ్ అతడు నివారిస్తాడు. అందుకే ఏం చేశాడంటే అందరూ దిగుల్లో దుఃఖాక్రాంతులైపోయి ఉన్నారు. పరిస్థితి ఏంటో అర్థం కాక, ఏ టైంలో ఫిలిస్తీన్లు వచ్చి దాడి చేస్తారు అర్థం కాక అందరూ దిగులు పడుతూ ఉన్నారు. అటువంటి టైంలో సౌలు కుమారుడైన యోనాతాను, అసలు సౌలు ఎన్నేళ్ళకి రాజయ్యాడమ్మా? ఇప్పుడు సౌలు 30 ఏళ్ళకి రాజయ్యాడంటే యోనాతాను వయసు ఎంత ఉంటుంది? ఒక 18 అంతే. ఒక 18 ఏళ్ళ కుర్రవాడు తన ఆయుధములు మోడ్చే పడుచువాడంటే వాడి వయసు ఎంత ఉంటుంది? నవ్వుతుంది నిజమే. మరి మీ అందరికి నవ్వొచ్చిందేమో, కానీ నేను దాన్ని ధ్యానిస్తుంటే అసలు మెంటల్ అయింటి వీడికి కనిపించింది నాకైతే. సౌలే కుర్రోడు మనేజ్, ఇక సౌలు కుమారుడు వయసు ఎంత? 20 లోపు. ఈ 20 లోపు వయసు ఉన్న ఒక యవనస్తుడు, ఒక టీనేజర్ తన స్నేహితుడు లేదా తన పడుచువాడు లేదా తనకి అసిస్టెంట్గా ఉండే ఒక వ్యక్తిని తీసుకొని ఫిలిస్తీన్ల దండును హతము చేద్దాం పద అని చెప్పి బయలుదేరాడు ఆ రాత్రి. ఏం చూసుకొని ఇతనికి అంత ధైర్యం వచ్చిందో నాకు అర్థం కావట్లా. వాట్ మేడ్ హిమ్ టు టేక్ సచ్ ఎ బ్రేవ్ స్టెప్? అటువంటి ఒక గొప్ప సాహస క్రియను చేయటానికి అతనికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి అతని విశ్వాసము? అంటాడు అతను 6వ వచనం చదవమ్మా, 14వ అధ్యాయం 6వ వచనము. యోనాతాను అందరం చదువుతాం. దిస్ ఈజ్ మై ఫేవరెట్ డైలాగ్. ఇదైతే యోనాతాను వాడిన డైలాగులు ఇది నా ఫేవరెట్ డైలాగ్. ఇదైతే ఈ సున్నతి లేని వారి దండు ఏంటంట? యోనాతాను ఏమంటున్నాడంట? ఈ సున్నతి లేని వారి దండు అసలు ఈ సున్నతి లేని, అసలు మన సంగతి చూసుకో. నేనైతే పక్కన ఉంటే ముందు మన సంగతి చూసుకుందాం. ఈ సున్నతి లేని వారి దండు కాపురల మీదకి పోదము రమ్ము. యెహోవా మన కార్యమును సాగించునేమో. యెహోవా మన కార్యము సాగించునేమో. అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా. గట్టిగా చప్పట్లు కొడదామమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు యోనాతాను? అనేకులుంటే ఏంటి, కొద్ది మంది ఉంటే ఏంటి, వీరి నుంచి రక్షించడానికి యెహోవాకు అడ్డమా? ఎవరు మాట్లాడుతుంది? యోనాతాను. మునుపు ఏమైనా యుద్ధము చేసిన అనుభవం ఉన్నదా? లేదు. రాజు కుటుంబంలో పుట్టాడా అంటే కాదు. వాళ్ళ తండ్రి ఎవరంటే గాడిదలు కనపట్లేదని చెప్పేసి ఊరూరా తిరిగినాడు, గాడిదల కోసం వెతుక్కున్నాడు. రాజు కుటుంబం కాదు, మునుపు యుద్ధములు చేసిన అనుభవం లేదు. అప్పుడే రాజు అయ్యాడు వాళ్ళ నాన్నగారు. వాళ్ళ నాన్నగారి మీదైనా అభిషేకం ఉన్నది, ఇతని మీద అది కూడా లేదు. కానీ అతడు చెబుతున్న మాట ఏమిటంటే, ఈ సున్నతి లేని ఈ ఫిలిస్తీన్లు మన మీదకి రావటం ఏంటి, అనేకులుంటే ఏంటి, కొద్దిమంది ఉంటే ఏంటి, యెహోవాకు రక్షించటానికి అడ్డమా? బా సంగమ చూసారా? ఆ విశ్వాసం చూసారా? మీకు అర్థమవుతుందా? ఆ ఫెయిత్. ఒక 20 ఏండ్ల ఒక యవనస్తుడికి ఉన్న విశ్వాసము చూడండి. నీకు కూడా ఇటువంటి విశ్వాసం వచ్చును గాక. ఆమేన్. ఎందుకంటే నీ జీతము చూసుకొని, పెద్ద జీతం ఉంటే ఏంటి, చిన్న జీతం ఉంటే ఏంటి, నేను కొనాలనుకున్న బంగ్లాను కొనడానికి దేవుడికి ఏమైనా అడ్డమా అని చెప్పేసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్కసారి నువ్వు దేని కొరకైతే విశ్వాసము వినియోగిస్తూ ప్రార్థన చేస్తున్నావు, ఒక్కసారి దాన్ని తలుచుకోమ్మా. ఒక్కసారి దాన్ని తలుచుకుని ఈ డైలాగ్ వేయరాదు. 30,000 గుర్రము రౌతులు, 30,000 రథములు,
6,000 గుర్రపు రౌతులు సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జనము మీదకి ఆ రాత్రి ఒక 20 ఏండ్ల పడుచువాడు అతని యొక్క సహాయకుడు కలిసి యుద్ధమునకు బయలుదేరారు. ప్రాణములు తెగించారు. యుద్ధమునకు వెళుతున్నప్పుడు యోనాతాను తన యొక్క చెలికాడుతో చెబుతున్న మాట ఏమిటంటే, అనేకులుంటే ఏంటి, కొద్దిమంది ఉంటే ఏంటి, రక్షించుటకు యెహోవాకు అడ్డమా. ఏ విధముగా అతనికి అటువంటి విశ్వాసం వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. కానీ నేను అనుకుంటానమ్మా, ఒకవేళ ఇదే సందర్భం గనక నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న టైంలో జరుగుంటే, ఇజ్రాయేలులో ఇతనికి ఉన్న విశ్వాసం నేను ఎక్కడా చూడలేదని చెప్పి ప్రభు మరలా చెప్పి ఉండేవాడు అతని గురించి. ఆ రోజున తూరు సీదోను ప్రాంతం నుంచి వచ్చిన ఒక స్త్రీ తన కుమార్తెకు దయ్యము పట్టిందని చెప్పేసి ప్రభు దగ్గర అడిగితే, ఆమె చేసిన ప్రార్థన విని ఇజ్రాయేలులో నేను ఇటువంటి విశ్వాసం ఎవరి దగ్గర చూడలేదని ఆశ్చర్యపడ్డాడు. ఒక శతాధిపతి తన పనివాడు మరణమవుతున్నాడని చెప్పేసి ప్రభు దగ్గర విన్నవించుకుంటుంటే, ఆ యొక్క మొరను విన్న దేవుడు ఇజ్రాయేలులో ఇతనుకున్న విశ్వాసం నేను ఎవరి దగ్గర చూడలేదన్నాడు. బట్ నేను ఇక్కడ మాట్లాడుతున్నానమ్మా, పాత నిబంధనలో ఇటువంటి విశ్వాసం గల యవనస్తుడు నేనైతే ఎక్కడా చూడలేదంట. నేనైతే వాళ్ళ నాన్న వయసే 30 సంవత్సరాలు, వాళ్ళ నాన్నే చిన్నోడు, ఆయన కుమారుడు ఇతను ఒక 20 ఏండ్ల వయసు ఉంటుంది. అక్కడేమో లక్షల మంది సైన్యం ఉన్నారు. అక్కడ సైన్యాన్ని చూడటం లేదు, వాళ్ళ చేతులు ఆయుధంలోనే లేదు, చూడటం లేదు, ఇవేమి చూడటం లేదమ్మా. అతడు తన దృష్టి మొత్తము దేవుని పైన పెట్టుకొని మాట్లాడుతున్న మాట ఏమిటంటే, తన యొక్క స్నేహితుడితోటి, అనేకులుంటే ఏంటి, కొద్దిమంది ఉంటే ఏంటి, రక్షించుటకు యెహోవాకు అడ్డమా. వావ్, వాట్ ఏ ఫెయిత్, వాట్ ఏ ఫెయిత్. ఇటువంటి విశ్వాసం కనుక నీలో ఉన్నట్లయితే, ఇటువంటి ఒక ధైర్యంతో కూడుకున్న నిర్ణయాలు కనుక నువ్వు కనుక చేస్తున్నట్లయితే, నేను చెప్తున్నానమ్మా, ఈ సంవత్సరంలోనే భయంకరముగా నువ్వు దీవించబడిపోతావంట. నేనైతే హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్బా, తర్వాత కంటిన్యూ చేయమ్మా. అతడు నీ మనస్సులో ఉన్నదంతయు చేయము, నీ మనసులో ఉన్నదంతయు చేయము, పోదుము రమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని. అబ్బో, పెద్ద పెద్ద మనిషి అండి. అసలు ఆ ఆయుధములు మోసే పడుచువాడు ఏమంటున్నాడు, నేను నీకు తోడున్నా పద. అసలు ఆయనే ఒక 20 ఏళ్ళు ఉంటాయి. ఇతను చెప్తున్న మాట ఏంటంటే, పద నేను నీకు తోడుగున్నాపా అంట. ఏంటి వీళ్ళిద్దరికి ఎక్కడి నుంచి వస్తుంది ఈ విశ్వాసం, నాకు అర్థం కాట. బా, చదువుమా. అప్పుడు యోనాతాను, మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగ్గుపరుచుకుందుము, వారు మనలను చూచి మేము మీ యొద్దకు వచ్చే వరకు అక్కడ నిలువుడని చెప్పిన ఎడల వారి యొద్దకు పోక మనమున్న చోట నిలుచుదుము. మా యొద్దకు రండని వారు చెప్పిన ఎడల యెహోవా వారిని మన చేతికి అప్పగించనని దాని చేత గుర్తించి మనం పోదుమని చెప్పగా, వీరిద్దరూ తమను తాము ఫిలిష్తీయుల దండు కాపరులకు అగ్గుపరుచుకునిరి. అప్పుడే ఫిలిష్తీయులు చూడుడి, తాము దాగి ఉండిన గుహలలో నుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు యోనాతానును అతని ఆయుధములు మోయువారిని పిలిచి, మేము మీకు ఒకటి చూపింతుము రండి అని చెప్పినప్పుడు, యోనాతాను, నా వెనుక రమ్ము, యెహోవా ఇజ్రాయేలు చేతికి వారిని అప్పగించనని తన ఆయుధములు మోయువానితో చెప్పి, అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతులతోనూ కాళ్లతోనూ ప్రాకి ఎక్కి ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనక వచ్చు అతని ఆయుధములు మోయేవాడు వారిని చంపటం మొదలు పెట్టాడమ్మా. ఒక యుద్ధము చేయాలన్నా, ఒక శ్రమలో గెలవాలన్నా, ఒక విడుదల కార్యము, ఒక ఆశీర్వాద కార్యము మన జీవితాలలో మనం పొందుకోవాలంటే, సంగమ నేను చెప్తున్నానమ్మా, ఇటువంటి ఒక విశ్వాసం నీలో ఉన్నదా లేదా చూసుకో. ఎందుకంటే ఒక 20 ఏండ్ల ఒక యవనస్తుడు ఒక దేశాన్ని విడుదల ఇవ్వటానికి, ఒక దేశానికి విజయము కలుగ చేయటానికి
తన విశ్వాసాన్ని వాడుతున్నాడు. చూడండి, నీవు నీ కుటుంబానికి విడుదల ప్రకటించడానికి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి నీవు వాడుతున్న విశ్వాసం ఏ విధంగా ఉంది? ఒకసారి యోనాతాను విశ్వాసము, నీ విశ్వాసాన్ని బేరీజు వేసుకోండి అమ్మా. యోనాతాను విశ్వాసము, నీ విశ్వాసం బేరీజు వేసుకో. ఒకవేళ పాస్టర్ గారు నా విశ్వాసం యోనాతానుకున్న విశ్వాసంతో సమానముగా లేదంటే, ఈరోజు నేను నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, వర్క్ ఆన్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం మీద పనిచేయటం ఆరంభించు, నీ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకో. ఎందుకంటే గాడ్ ఆనర్స్ ఫెయిత్. దేవుడు విశ్వాసమును గణపరచువాడు. ఒక దేశానికి విడుదలనివ్వటానికి, ఒక దేశానికి రక్షణ ఇవ్వటానికి ఒక యవనస్తుడి యొక్క విశ్వాసము దేవునికి సరిపోయింది అంటే, నీ తర్వాత వచ్చే 10 తరాలు లేదంటే 20 తరాలని ఆశీర్వాదంలో ఉంచడానికి, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఉంచడానికి దేవుడికి నీ ఒక్కడి విశ్వాసము చాలంట. నేనైతే అర్థమవుతుందా మీకు నా మాట? ఒక దేశానికి రక్షణ ఇవ్వటానికి, ఒక దేశానికి విడుదల ఇవ్వటానికి ఎవరి విశ్వాసమును వాడుకున్నాడు? ఒక్కడి విశ్వాసము, యోనాతాను విశ్వాసము సరిపోయింది. నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి, నీ తర్వాత వచ్చే తరాలన్నిటికీ దీవెనను అనుగ్రహించడానికి దేవుడికి నీ ఒక్కడి విశ్వాసం సరిపోదంటారా? సంగమం ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్నానమ్మా, నీ విశ్వాసం మీద పనిచేయి, నీ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకో. పక్కన వాళ్ళకి చెప్పి మాట, మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి పక్కన వాళ్ళకి. పాత నిబంధనలో ఒక యోనాతాను విశ్వాసాన్ని దేవుడు ఆ విధంగా గణపరిచాడు. ఏమైంది తెలుసా? ఆ తర్వాత యోనాతాను విశ్వాసాన్ని దేవుడు గణపరిచి, యోనాతాను వలన ఆ దేశమంతటికి దేవుడు విడుదలనిచ్చాడు. యోనాతాను జస్ట్ ఆ దండు కావలి వారిని కొట్టి చంపుతాం మొదలుపెట్టాడు. దేవుని ఆత్మ ఫిలిష్తీయుల మీద విడుదలైంది. ఫిలిష్తీయులు ఏం చేస్తున్నారంటే, ఏదో అయిపోతుందని చెప్పేసి ఒకళ్ళొకళ్ళు పొడుచుకోవడం స్టార్ట్ చేస్తారు ఫిలిష్తీయులు. ఆ 30,000 రథములు, ఆ 6,000 గుర్రపు రౌతులు, సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జనమును దేవుడు ఏ విధముగా నశింపచేశాడంటే, వారిలో ఒక కలవరాన్ని పుట్టించాడు. ప్రతివాడు తమ స్నేహితుని చూసి అనుమానపడుతున్నాడు. ప్రతివాడు తమ ముందు వారిని చూసి అనుమానపడుతున్నాడు, వెనక వారిని చూసి అనుమానపడుతున్నాడు. ఒకరినొకరు నమ్మటము మానేసేసి అనుమానపడుతూ, ఆ అనుమానం విపరీతమైపోయి రాత్రికి రాత్రే ఒకరినొకరు చంపుకోవడం స్టార్ట్ చేస్తారు. దేవుడు కలుగు చేసిన రక్షణ చూడండి. ఇటువంటి ఒక గొప్ప కార్యము జరగటానికి, ఆ లక్షల మంది సైన్యము నశించిపోవటానికి, ఇజ్రాయేలీలకు నెమ్మదిని, విశ్రాంతిని కలుగ చేయటానికి దేవుడు యోనాతాను విశ్వాసమును వాడుకున్నాడు. అదే ఉదయకాల సమయంలో నేను చెప్తున్నానమ్మా, నీ ఒక్కడి విశ్వాసం చాలు నీ కుటుంబాన్ని, నీ తర్వాత వచ్చే 10 తరములను ఆశీర్వాదంలో నిలపడానికి. దేవునికి నీ ఒక్కడి విశ్వాసం చాలు. పక్కన వాళ్ళు చెప్పు, నా ఒక్కడి విశ్వాసం చాలు దేవునికి అని చెప్పి. చాలామంది కంప్లైంట్లు ఏం చేస్తారు సార్, నేను కూర్చుంటాను పాస్టర్ గారు ప్రార్థనలో, మా ఆయన కూర్చోడు. అర్థమవుతుందా? నేను కూర్చుంటాను, నా పిల్లలు కూర్చోరు. ఆ రోజున యోనాతానుతో పాటు యోనాతాను సహోదరులు కానీ, యోనాతాను తండ్రి అయిన సౌలు కానీ వెళ్ళారా యుద్ధానికి? వెళ్ళాలా. ఆ కుటుంబంలో ఒక్కడే వెళ్ళాడు. నువ్వు విశ్వాసాన్ని వినియోగిస్తుంటే నీతో ఎవరు ఉంటే ఏంటి, ఎవరు లేకపోతే ఏంటి, నీ విశ్వాసం నువ్వు వినియోగిస్తే నీతో పాటు దేవుడు ఉంటాడు. ఆమేన్. నీ అప్పులు అనేవి కొట్టివేయబడి నీవు అనేక జన్మలకు అప్పు ఇవ్వాలి అంటే, నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఇప్పుడున్న ఇంటిలో నుంచి ఒక పెద్ద బంగ్లాలోకి నీవు షిఫ్ట్ అవ్వాలి అంటే, నీ ఇంటి ముందు కార్లు ఉండాలి అంటే, ఒక 100 మంది విశ్వాసం అవసరం లేదు, ఒక 100 మంది నీతో పాటు కూర్చొని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదమ్మా. నీ ఒక్కడి విశ్వాసం ఉంటే చాలు, దేవుడు గొప్ప ఆశీర్వాదం నీకు అనుగ్రహిస్తాడు. మనం ఏదేదో అనుకుంటాం, కూర్చొని గొలుసు ప్రార్థన చేద్దాం, మంచిదే చేద్దాం, అందరిని గ్యాదర్ చేసుకుని ప్రార్థన చేద్దామండి. ఎస్ మంచిదే, అదేం కాదనటం లేదు నేను. బట్ ద ఫ్యాక్ట్ ఏంటంటే, ట్రూత్ ఏంటంటే, సత్యం ఏమిటంటే, ఒక్కడి విశ్వాసం చాలు దేవునికి.
ఉన్నారు అటువంటి విశ్వాసం గలవారు రెస్టోరేషన్ సెంటర్లో? చెప్పండి. మన సంఘం పేరేంటి? మిలీనియర్స్ చర్చ్ అని చెప్పండి పక్కన వాళ్ళకి. రావాలి బయట ఉన్న ప్రజలందరికీ, ఆ సంఘంలో అంతా ధనవంతులేనండి అని చెప్పేసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనము ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి చూపించాలమ్మా. మీ బంధువులకు కానీ, మీ స్నేహితులకు కానీ, మీ ఇరుగు పొరుగు వారికి కానీ, ఈ గుంటూరులో ఉన్న మిగతా వాళ్ళకి కానీ మనము ప్రూవ్ చేసి చూపించాలి. మన దేవుడు శ్రీమంతుడు, ఆయనను అనుసరిస్తున్న మనము శ్రీమంతులం అని చెప్పేసి. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. ఎందుకంటే చాలు, చెప్పుకుంది చాలు. మా దేవుడు శ్రీమంతుడు, మా దేవుడు 10,000 అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. చెప్పింది చాలు, పాడింది చాలు. నిరూపిద్దాం. ఏం కావాలి దేవునికి? విశ్వాసము కావాలి. బా చూద్దాం. చూడండి, ఆ 20 వచ్చిన చదవండమ్మా. అదే అధ్యాయం 20 వచ్చినము. తానును తన యొద్దనున్న జనులందరూ 15 వచ్చిన చదవమ్మా. దండులోను పొలములోను జనులందరిలోను మహాభయకంపము కలిగెను. దండు కావలి వారును దోపుడుగాండ్రు భీతి నొందిరి. నేల అదిరింది. వారు ఈ భయము దైవికమని భావించిరి. ఒక వ్యక్తి, అతనితో పాటు ఇంకొక వ్యక్తి వెళ్తే నేల అదిరిందంట. సో ఆ రాత్రి యోనాతానును బట్టి, యోనాతానుకున్న విశ్వాసమును బట్టి దేవుడు ఒక గొప్ప యుద్ధము, ఒక గొప్ప శత్రువుకి ఓటమిని అనుగ్రహించడం మాత్రమే కాదు, కానీ ఆ ఓటమి ఎట్లా ఇచ్చాడంటే వాళ్ళని వాళ్లే పొడి చేసుకొని పిచ్చోళ్ళు అయిపోయేటట్టుగా చేశాడు. ఒక అవమానంలాగా చేశాడు ఒక వ్యక్తి యొక్క విశ్వాసం బట్టి. ఇప్పుడు చెప్పండి, యోనాతాను ఎంత గ్రేటా కాదా? ఇప్పుడు నా ప్రశ్న, ఇంతటి గనుడు, ఇంతటి విశ్వాస యోధుడు ఎందుకు ప్రభు ద్వారా తర్వాత రాజుగా ఎంపిక చేయబడాల? మీకు అర్థమవుతుంది నా మాట? యోనాతానులో ఏ పాపం లేదు కదా. తన తండ్రికి ఉండవలసిన విశ్వాసము తనకున్నది. అతడి యొక్క విశ్వాసమును బట్టి ఆ రోజున ఇజ్రాయేలీలందరూ క్షేమముగా ఉన్నారు. అతడికున్న విశ్వాసము బట్టి ఫిలిష్తీయులందరినీ ఒక్క రాత్రిలో నశింపచేశాడు దేవుడు. అతనికున్న విశ్వాసము బట్టి అటువంటి గొప్ప కార్యము దేవుడు చేశాడు. ఆ తర్వాత కూడా యోనాతాను ద్వారా అనేకమైన కార్యములు దేవుడు చేశాడు. బట్ నా ప్రశ్న ఏమిటంటే, ఇటువంటి ఒక విశ్వాస యోధుడు, ఇటువంటి ఒక దేవుని చేత వాడబడిన ఒక వ్యక్తి ఎందుకు సౌలు తర్వాత రాజుగా ఎంపిక చేయబడలేదు దేవుని దృష్టిలో? ఫెయిత్ ఉందా లేదా? మాట్లాడాలి ఫెయిత్ గురించి. మనందరం అంటాంగా ఫెయిత్ 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 అని చెప్పేసి. ఇప్పుడు దాకా కూడా మాట్లాడుకున్నాం కదా. ఇటువంటి ఒక గొప్ప విశ్వాసము కలిగిన ఒక వ్యక్తి చేతిలో నుంచి దేవుడు ఇజ్రాయేలులకు విడుదలను అనుగ్రహించడం మాత్రమే కాదు, కానీ శత్రువులను ఓడగొట్టాడు. ఆ తర్వాత ఇదే యోనాతాను ద్వారా అనేకమైన దేవుని కార్యాలు జరిగాయి. అయినప్పటికీ ఎందుకు యోనాతాను రాజుగా ఎంపిక చేయబడలేదు? దట్ ఈజ్ మై పాయింట్. యోనాతానులో విశ్వాసం ఉందంటే ఆ విశ్వాసం బట్టే కదా దేవుడు కార్యాలు చేశాడు. అంటే దెర్ ఈజ్ సంథింగ్ స్టిల్ యు నీడ్. విశ్వాసము కన్నా ఇంకా ఏదో ఉన్నది ప్రభు ఒక వ్యక్తి నుంచి కోరుకునేది. మీకు అర్థమవుతుంది అన్నమాట. యోనాతానులో ఏముంది? ఫెయిత్ ఉన్నది, గొప్ప విశ్వాసము. ఎంతటి గొప్ప విశ్వాసం అంటే అంతటి గొప్ప విశ్వాసం ఉన్నది. అంతటి గొప్ప విశ్వాసము కలిగి ఉన్న ఒక సహోదరుణ్ణి, పైగా రాజు యొక్క కుమారుడైనప్పటికీ ఎందుకు యోనాతాను తర్వాత దేవుడు రాజుగా అభిషేకించలేదు? సౌలుని అయితే సౌలు అవిధేయుడయ్యాడు, సౌలుని దేవుడు తీసి పక్కన పెట్టేశాడు. మరి సౌలు కుమారుడని యోనాతాను అవిధేయుడైనట్టు బైబిల్లో ఎక్కడ ఒక వచనం కూడా ఉండదమ్మా. నా బాధ ఏమిటంటే, ఇంతటి గొప్ప రక్షణ విడుదల కలుగు చేసిన ఒక వ్యక్తిని ఎందుకు దేవుడు పక్కన పెట్టేసేసాడు? ఎవరిని ఏర్పరచుకున్నాడు? దావీదు. అసలు
ఇక్కడ ఇంత గొప్ప యుద్ధం జరుగుతుంది, వీళ్ళు ప్రాణాలకు తెగించి వెళ్ళారు కదా. ఆ టైంలో దావీదు ఏం చేస్తూ ఉంటాడు? నిద్రైనా పోతూ ఉంటాడు, ఇంకోటి ఏం చేసుకుంటాడు. ఎక్కడైనా శ్రమ పడ్డాడు వీళ్ళతో పాటు. యోనాతాను లేకపోయి ఉంటే ఆ రోజు ఏమైపోయేది? మరైనప్పటికీ దేవుడు యోనాతానును పక్కన పెట్టేసేసి దావీదులో దేవుడు ఏమి చూశాడు? దావీదుకు ఉన్నది ఏమిటి, యోనాతానులో లేనిది ఏమిటి? మనమందరం ఫెయిత్ అనుకుంటున్నాము కదమ్మా. ఇదిగో విశ్వాసమును నమ్ముతున్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. దెర్ ఇస్ స్టిల్ సంథింగ్ యూ నీడ్. విశ్వాసము కన్నా ఇంకా ఏదో కావాలి మనకి. దేవుడి చేత ఎంపిక చేయబడాలన్నా, దేవుడి చేత ఆశీర్వదించబడాలన్నా, దేవుని చేత ఇదిగో అభిషేకింపబడాలన్నా ఫెయిత్ ఒక్కటే సరిపోదు. దెర్ ఇస్ స్టిల్ సంథింగ్ యూ నీడ్. నీకు ఇంకా కావాల్సింది ఏదో ఉన్నది. దేవుడు ఇంకా నీలో చూసేది ఏదో ఉన్నది. అదేమిటో చెప్పంటారా? నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు. దావీదు గురించి దేవుడు అన్న మాట ఏంటి? నా హృదయానుసారుని నేను కనుగొన్నాను అన్నాడు. అంతేగాని ఫెయిత్ ఉన్న పర్సన్ నేను కనుగొన్నా అనలా. 13వ అధ్యాయంకి వెళ్ళిపోండమ్మా. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనము చదవమ్మా. 13-14 వచనాలు చదవమ్మా. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉన్నాడు. చూసారు, సౌలుతో మాట్లాడుతున్నాడు. అసలు దేవుడికి నీ పట్ల ఉన్న ప్రణాళిక ఏంటంటే, సౌలు నీ రాజ్యము సదాకాలము ఇజ్రాయేలు మీద ఉండాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. బట్ నీవేమి చేసావు? అవివేకపు పని చేస్తావు. ఏంటి అవివేక పని? జనాలు వెళ్ళిపోతున్నారు బ్రదర్. 3000 మంది సైన్యము ఎంతమంది అయిపోయారు? 600 మంది అయిపోయారు. ఆయుధాలని సమకూర్చుకోవడానికి ఏమీ లేకుండా చేసి పడేశారు ఒక పక్క. మరి తొందరపడక ఇంకేం చేయాలి? సమూయేలు వచ్చి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, యు మేడ్ ఎ మిస్టేక్. నువ్వు అవివేకపు పని చేసావు. అంటే అక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎంత ఆలస్యం అవుతున్నా నీవు చేయవలసిన పని నువ్వు చేయి. దేవుడు చేయవలసిన పని దేవుడు చేస్తాడు. చాలామంది చూడండి, ఇప్పుడు అబ్రహాము భార్య అయిన శారాయి గురించి ఆలోచిద్దాము, హాగర్ గురించి ఆలోచిద్దాం. బిడ్డని ఇవ్వాల్సింది ఎవరమ్మా? బిడ్డని ఇవ్వాల్సింది ఎవరు? దేవుడు ఇవ్వాలి బిడ్డని. ఆలస్యం అవుతుందని బ్రదర్ ఏం చేశాడు? అదే నేను మాట్లాడుతుంది. ఆలస్యం అవుతుంది, వృద్ధుడైపోతున్నాడు. అబ్రహాము దగ్గర పనివాడని ఎలియాజరు ఆస్తికర్త అయిపోతాడేమో, వారసుడైపోతాడేమో అని చెప్పేసి ఒక ఆలోచన కలిగి ఒక భయముతో అతడు చేసిన పని ఏమిటంటే, హాగరుని వివాహము చేసుకున్నాడు. హాగరుతో సంతానం ఏర్పరిచాడు. ఇక్కడ సౌలు కూడా అదే పని చేశాడు. ఆలస్యం అయిపోతుంది. ఇప్పటికి 600 మందే ఉన్నారు. ఇంకా ఆలస్యమైతే 6 ఉంటారేమో అని చెప్పేసి జనుల దగ్గర ఇదైపోకూడదని చెప్పేసి తను తీసుకున్న ఆ తొందరపాటు నిర్ణయం ఏమైందో చూడండి. రాజ్యం అంటే నేను చెప్తున్నానమ్మా, ఇక్కడున్న ఎవరితో నేను మాట్లాడుతున్నాను, ఆలస్యం అవుతుంది కదా అని చెప్పేసి తొందరపడి అడుగులు వేయమాక. నీ ఆలస్యము నీ మంచికే దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమేన్. టు సంబడి గాడ్ ఈజ్ స్పీకింగ్ హియర్. ఇక్కడ ఉన్న కొంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలస్యం అవుతుందని అనుకుంటున్నావేమో, ఏం కావటం లేదు ఆలస్యము. ఓపిక కలిగి ప్రభు వైపు చూస్తాడు. నీ ఆలస్యము తర్వాత దేవుడు నిర్ణయించిన కాలంలో నీవు ఘనముగా ఆశీర్వదించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ తర్వాత చదవండమ్మా. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. యెహోవా ఒక గొప్ప విశ్వాసము గల వ్యక్తిని కనుగొన్నాడు అన్నాడా? ఏంటంట? ఏమన్నాడు? తన చిత్తానుసారము గల మనస్సు కలిగిన ఒక వ్యక్తిని కనుగొన్నాడంట. చూసారా, యోనాతానుకి విశ్వాసం ఉన్నది. బట్ దావీదుకి ఏంటంటే దేవుని చిత్తముని ఎరిగిన మనస్సు కలిగి ఉన్నాడు. పక్కన చెప్పమ్మా, విశ్వాసము కన్నా మన హృదయము గొప్ప రోల్ ప్లే చేసిద్ది మన జీవితంలో అని చెప్పమ్మా.
నీ విశ్వాస ప్రయాణంలో, నేను చెప్తున్నానమ్మా, నీ విశ్వాస ప్రయాణంలో దేవునితో నీ నడకలో నీ విశ్వాసము కంటే ఒక గొప్ప రోల్ ప్లే చేసేది ఏంటంటే యువర్ హార్ట్, నీ హృదయము. ఎస్, నేను ఫెయిత్కి అగెన్స్ట్ కానీ మీ అందరికీ తెలుసు, వి బిలీవ్ ఇన్ ఫెయిత్. కొన్ని వారాల కింద నేను మాట్లాడాను, ఇజ్రాయెల్కి విశ్వాసం ఉన్నది కానీ అయినప్పటికీ యుద్ధం ఓడిపోయారు. ఎందుకు? అక్కడ దేవుణ్ణి గణపరిచే వ్యక్తి లేడని చెప్పేసి. ఇక్కడ ఈ వ్యక్తికి విశ్వాసం ఉన్నది, బట్ అయినప్పటికీ దేవుని చేత ఎందుకు ఎంపిక చేయబడలేదంటే ఒట్టి ఫెయిత్ ఉంటే సరిపోద్దు అనుకున్నాడేమో యోనాతాను. పక్కన వాళ్ళకి చెప్పమ్మా, ఒక్క ఫెయిత్ ఉంటే సరిపోద్దని అనుకోమాకని చెప్పు. పక్కన వాళ్ళకి నీతో నువ్వు చెప్పుకో, విశ్వాసం ఒక్కటే సరిపోద్దని అనుకోమాకని చెప్పు. అంటే ఒక వ్యక్తిలో దేవుడు చూసేది ఏంటయ్యా అంటే విశ్వాసం ఒకటే కాదు, మనసు చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నేను మాట్లాడుతున్నానమ్మా, డస్ యువర్ హార్ట్ ప్లీజ్ గాడ్? నీ హృదయము దేవుని అనుగ్రహము పొందుతుందా? నీ మనసు దేవుని అనుగ్రహం పొందుతుందా? ఎందుకంటే ఇదే సమూయేలు దావీదును అభిషేకించడానికి వచ్చినప్పుడు ఇదే మాట మాట్లాడాడు. ఒకసారి 16వ అధ్యాయంకి వెళ్ళిపోమ్మా. 16వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదవమ్మా. వారు వచ్చినప్పుడు అతడు ఎలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దావీదులో దేవుడు చూసింది ఏంటంటే జస్ట్ హిస్ హార్ట్. ఆ హృదయము పట్టేసుకుందమ్మా. ఎంత హృదయము దేవుని మనను పొందుకుందంటే, ఒక పక్క యోనాతాను ఒక గొప్ప విశ్వాసముతోటి దేశం మొత్తానికి విడుదలను, రక్షణ అనుగ్రహిస్తే, ఆ యోనాతానును కూడా దేవుడు పక్కన పెట్టేసేటట్టు చేసింది దావీదు మనస్సు. సమూయేలుతో అంటున్న మాట ఏంటంటే, మనుష్యుడు పై రూపం చూస్తాడు కానీ నేను డేవిడ్లో చూసింది ఏంటంటే హార్ట్. ఇక్కడ కొంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడమ్మా, గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ యువర్ హార్ట్. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ ఎబిలిటీని, నీ తలాంతులు చూడటం లేదు, నీ అనుభవాన్ని చూడటం లేదు, నీకున్న సామర్థ్యము, బ్యాక్గ్రౌండ్ ఏమీ చూడటం లేదమ్మా. ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను పైకి లేవనెత్తడానికి, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద పెట్టడానికి దేవుడు నీలో చూస్తుంది ఏంటంటే నీ హృదయాన్ని చూస్తున్నాడు. దేవుడు నాతో మాట్లాడుతున్న మాట, దేవుడు నాతో చెప్పిన మాట ఏమిటంటే, కుమారుడా విశ్వాసం విశ్వాసం అని చెప్పి నమ్ముతున్నారు కదా. మీకు ఒక విషయం చెప్తున్నాను, విశ్వాసము కంటే ప్రాముఖ్యమైనది ఏమిటంటే హృదయము. ఎంత దేవుడు ఆ దావీదు హృదయానికి ఆకర్షించబడ్డాడంటే నాకు తెలియదు కానీ, ఇదిగో ఇక్కడ చూడండి అమ్మా, నేను ఇది గతంలో మీకు చెప్పాను. చదవమ్మా 7వ వచనం, 6వ వచనం నుంచి మరలా చదవమ్మా. గతంలో ఒకసారి మీకు బోధించాను, బట్ అగైన్ ఐ వాంట్ టు ప్రీచ్ దిస్. నాకు ఇష్టమైన వాక్యం ఇది, చదవమ్మా. వారు వచ్చినప్పుడు అతడు ఎలీయాబును చూచి, సమూయేలు దావీదు ఇంటికి వచ్చాడు దావీదును అభిషేకించడానికి. దావీదు పెద్దయిన ఎలీయాబును చూచాడు. నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెషయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడు యెహోవా ఇతని కోరుకొనలేదనెను. అప్పుడు యెషయి షమ్మాను పిలవగా అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. యెషయి తను 7 కుమారులను సమూయేలు ఎదుటకి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా అతడు ఇంకా కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పెను. వాడు ఏం చేస్తున్నాడంట? గొర్రెలను కాయచున్నాడని చెప్పాను.
అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందాం. నాకు అసలు చాలా చాలా ఇష్టమైంది. నేను గతంలో చాలా చోట్ల బోధించాను, మీకు కూడా బోధించాను, మరలా బోధిస్తాను ఈ ఉదయకాల సమయంలో. నేను చెప్తున్నానమ్మా, దావీదు హృదయము దేవునిని ఎంత ఆకర్షించుకుందంటే, దేవుని మనస్సు ఎంతగా దావీదు వైపు పరితపిస్తుందంటే, ఇదిగో ఇక్కడ చూడండి, దావీదు ఇంటికి వచ్చాడు దావీదుని అభిషేకించడానికి సమూయేలు. అయితే దావీదు తండ్రి మొదటి వాడైన ఎలియాబుని పిలిచాడు, రెండో వాడిని పిలిచాడు, మూడో వాడిని పిలిచాడు. తనకున్న 7 కుమారులను సమూయేలు ఎదుటకు పిలిచాడు. 7 కుమారులు యెహోవా చేత తిరస్కారము పొందారు. సమూయేలు అంటున్న మాట ఏంటంటే, నీకు ఎంతమంది బిడ్డలయ్యా అంటే 8 మంది అయ్యా. 7 ఇక్కడున్నాడు, 8వ వాడు కడసారి వాడు ఎక్కడున్నాడంటే గొర్రెలు కాసుకునేవాడు. హీఈస్ అన్ఫిట్ టు రూల్. నీ చేత అభిషేకము పొందుకోవటానికి, నీ చేత ఆశీర్వదించబడటానికి వాడు అన్ఫిట్ అయ్యా అని చెప్పి అంటున్నాడు. ఒక తండ్రి నిర్ణయించాడు కుమారుడు గురించి, హీఈస్ అన్ఫిట్ ఫర్ ద బ్లెస్సింగ్. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క జీతానికి, నువ్వు అనుకుంటున్న ఆదాయానికి ఎంతమంది నువ్వు అన్ఫిట్ అని చెప్పారో నాకు తెలియదు, కానీ నీ హృదయము గనక దేవుని ఎదుట సరిగ్గా ఉన్నట్లయితే ఎంతమంది నిన్ను తిరస్కరించినప్పటికీ యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడంతే. అర్థమవుతుంది మీకు ఆ మాట? అసలు దావీదు మీద భయంకరమైన కుట్ర జరుగుతుంది తెలుసా? ఆ ఇంట్లో దావీదు మీద భయంకరమైన కుట్ర జరుగుతుంది. ఎందుకంటే మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయంకి వెళ్ళిపోమ్మా. ఇదిలాగే పెట్టి మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయము 13వ వచనం నుంచి అందరం చదువుదాం. 1 Chronicles చాప్టర్ నెంబర్ 2 వర్స్ నెంబర్ 13. మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయము 13వ వచనం నుంచి అందరం చదువుకుందాము జాగ్రత్తగా. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఎలియాబును, ఇక్కడ ఏలు పెట్టండి, మళ్ళీ మొదటి సమయాల దగ్గర కూడా ఏలు పెట్టండి. 16వ అధ్యాయము 6వ వచనం చదవండమ్మా. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచాడు. సో యెషయి యొక్క మొదటి కుమారుడు పేరేంటి? ఎలియాబు. అదే చెబుతుంది ఇక్కడ దినవృత్తాంతములు కూడా. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఎలియాబును, 2వ వాడైన అబినాదాబును, 3వ వాడైన షమ్మాను, 4వ వాడైన నెతనేలు. అందరు చదువుతున్నారా? 5వ వాడైన రద్దయి, 6వ వాడైన ఓజేమును, 7వ వాడైన దావీదును కనెను. 7వ వాడైన దావీదును కనెను. మొదటి సమూయేలు గ్రంథంలో దావీదు యొక్క లెక్క ఎంతమంది? దావీదు యొక్క సంఖ్య ఎంత? 8. మొదటి దినవృత్తాంతములో దావీదు సంఖ్య ఎంత? 7. రెండిట్లో ఏది కరెక్ట్? 7 కరెక్టా? ఎంతమంది దావీదు నెంబర్ 7 అండి అంటారు? మరి ఆ రోజున సమూయేలు ఎదుట 7వ వాడి స్థానంలో ఎవడు నిలబడ్డట్టు? దెర్ ఈజ్ సంబడి. చూసారా, ఆ ఇంట్లో దావీదు మీద జరుగుతున్న కుట్ర చూడండి అమ్మా. ఎవడైనా రాజు అయితే ఎవడైనా రాజు అవ్వచ్చు, ఎవడన్నా బ్లెస్ అవ్వచ్చు, వీడు మాత్రం బ్లెస్ కాకూడదు. ఫస్ట్ వాడిని పిలిచాడు, పాప వాళ్ళ నాన్నగారు, అరే నువ్వు మంచి ఫిట్గా ఉంటావు, మంచి హైట్ ఉంటావు, నిన్ను ఆశీర్వదించేస్తారా అని చెప్పి అనుకున్నాడు. ఫస్ట్ వాడు రాగానే దేవుడు పక్కకి వెళ్ళి బాబు అన్నాడు. 2వ వాడు రా ఇంకా పక్కకి వెళ్ళి అన్నాడు. 3వ బాబు పక్క బా అన్నాడు. ఈ మధ్య ఏదో చూస్తున్నారు కదా రీలు, చాదులు అన్నట్టుగా. సో ఇలా 1 అయిపోయాడు, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది. 6వ వాడినైనా దేవుడు ఏర్పరచుకుంటాడేమో అని చూస్తే 6వ వాడిని కూడా పక్కన పెట్టాం. కానీ తండ్రికి అర్థమైంది దావీదు వైపు దృష్టి వెళ్తుందని చెప్పేసి వెంటనే ఏం చేశాడంటే దావీదుని కూడా పిలవలా, ఎవరినో తీసుకొచ్చి పెట్టేశాడు అక్కడ దావీదు స్థానంలో. తీసుకొచ్చేసేసి ఆధార్ కార్డులో వీడే నాకు 7వ కొడుకు అంటున్నాడు. బా, టోటల్ ఫ్యామిలీ డేవిడ్ బ్లెస్ అవటానికి ఇష్టం చూపించట. ఇప్పుడు చూడండి, తండ్రి, మళ్ళీ మన మాట అనుకుందాం, తండ్రి ఒక వెధవ అనుకుందాం, ఫీల్ అవ్వమాకండి. ఎవరున్నారా జెస్సీ ఫ్యాన్స్? ఎవరైనా? ఈ యెషయి ఫ్యాన్స్ ఎవరున్నారుగా? ఎవరు లేరుగా. యెషయి వెధవ అనుకుందాం, కుమారుడు అంటే పడదనుకుందాం.
మరి ఎప్పుడో చిన్నప్పుడు వీళ్ళకి ఏదైనా గొడవలైనయేమో, వి డోంట్ నో. మరి దావీదు తల్లి ఏం చేస్తుంది అక్కడ? అరే నాకు 7వ వాడు కదా దావీదు, 7వ వాడిని తీసుకొచ్చి ఎవడనో పెడుతున్నాడు ఏంటి ఇక్కడ అని ఎందుకు తల్లి మాట్లాడలేదు? తండ్రి అటువంటి పని చేస్తున్నప్పుడు, సరే తల్లి తండ్రి ఇద్దరు దావీదుకు వ్యతిరేకం అనుకుందాం. అన్నలు ఏం చేస్తున్నారు? సరే ఈ అన్నలు కూడా దావీదుకు వ్యతిరేకం అనుకుందాం. ఆ 7వ వాడు వచ్చి నిలబడుతుంటే ఆ 7వ వాడికి ఆయన జ్ఞానం ఉండాలిగా, ఇది నా స్థానము కాదు అని చెప్పేసి. టోటల్ ఫ్యామిలీ ఈజ్ అగెయిన్స్ట్ డేవిడ్. దావీదుకి వ్యతిరేకంగా యావత్ కుటుంబం పనిచేస్తుందమ్మా. ఎంతగా ఆ కుట్ర జరుగుతుందంటే దావీదు స్థానంలో వేరే వాడిని తీసుకొచ్చి నిలబెట్టాడు ఆ తండ్రి, ఆ తల్లి, ఆ సహోదరులు. కానీ సమూయేలు అన్నాడు 7వ వాడిని చూసి, యెహోవా వీడిని కూడా కోరుకోలేదు. ఇంకా అప్పుడు ఇంట్లో మగపిల్లలు ఎవ్వరు కనపడలా పెట్టడానికి. నీకు ఇంకా కుమారులు లేరా అంటే ఇంకప్పుడు ఉన్నమాట చెప్తున్నాడు. కడసారి వాడు ఉన్నాడయ్యా, నిజం చెప్పట్లా. అప్పుడు కూడా ఏమంటున్నాడంటే 7వ వాడు కూడా కొడుకే. ఎవడు రాజైనా పర్లేదు, ఎవడు అభిషేకం పొందుకున్నా పర్లేదు, డేవిడ్ మాత్రం అభిషేకం పొందుకోవడానికి వీల్లేదని ఆ టోటల్ ఫ్యామిలీ అంతా ఒక నిర్ణయానికి వచ్చి డేవిడ్ స్థానం, నేను అనుకుంటాం 6వ వాడిని తోసేయంగానే కుటుంబం అంతా ఒక 2 నిమిషాలు సార్ అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఉంటుంది. కుటుంబం అంతా మాట్లాడుకుని ఉంటారు. పడినోళ్ళకి చెప్పుంటారు ఎవడు నోరెత్తడానికి వీలేదు అని చెప్పేసి వేరే వాడిని తీసుకొచ్చి దావీదు స్థానం నిలబెట్టి సమూయేలు మోసం చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు అక్కడ. బట్ దావీదు మనస్సు దేవుణ్ణి ఎంత ఆకర్షించిందంటే సమూయేలు అన్న మాట ఏంటంటే, అతన్ని పిలిపించు, అతడు ఇక్కడికి వచ్చే వరకు నేను వేచి ఉంటాను అంతే. అది 1 రోజు అవని, 2 రోజులు అవని, 3 రోజులు అవని, దేవుడు అతన్ని ఏర్పాటు చేశాడని చెప్పేసి. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్నానమ్మా, నీ ఆశీర్వాదానికి ఎన్ని గంటలు లేట్ అవుతుందో నాకు తెలీదు, ఎన్ని రోజులు లేట్ అవుతుందో నాకు తెలీదు, ఎన్ని సంవత్సరాలు లేట్ అవుతుందో నాకు తెలీదు. బట్ ఈ ఉదయకాల సమయంలో నేను ఒక మాట చెప్తున్నానమ్మా, నీ హృదయమే గనక దేవుణ్ణి ఆకర్షించే హృదయమైనట్లయితే నీ ఆశీర్వాదం వేరే వాడి దగ్గరికి వెళ్ళదు. నీవు నీ ఆశీర్వాదాన్ని పొందుకొనే దీవించబడతావు. గట్టిగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. బట్ ఇప్పుడు ఆ డేవిడ్ స్థానంలో మనం వెళ్దాం. ఇంటికి వచ్చాడు, నాన్న ఎప్పుడు పిలవని నాన్న పిలిచాడు, ఎప్పుడు పిలవని అమ్మ పిలిచింది. ఆశతో ఆనందంతో ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే పెద్దన్న, 2వ అన్న, 3వ అన్న, 4వ అన్న, 5వ అన్న, 6వ అన్న, 7వ వాడిని చూడంగా ఈడవుడు రా అనుకున్నాడు. మీరైతే నవ్వారు కానీ నేనంటానమ్మా, దావీదు గుండె పగిలిపోయేటట్టు ఏడ్చుంటాడు. ఎందుకు? ఇప్పుడు ఎవరైనా వచ్చారమ్మా నీ ఇంటికి, ఒక పెద్ద ఆఫీసర్ వచ్చాడు, నువ్వేం భయంకరంగా తాగి తిరిగి గందరగోళం చేస్తున్నావు, నువ్వు మా వాడు అని చెప్పుకోవడానికి మీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఆ టైంలో నీ గురించి ఈడు పనోడండి, లేదా ఈడు అసలు మావాడు కాదండి, లేదా అరే నువ్వు ఆయన వెళ్ళిపోయే వరకు అసలు రా మాకు ఇంట్లోకి అని చెప్పి నిన్ను బయటికి పంపిస్తే నీ హృదయం ఎట్లాగా ఉంటుంది? ఎంత బాధపడతావు? డేవిడ్ పరిస్థితి అదే. ఆ 7వ వాడి స్థానంలో ఎవడో నిలబడ్డాడు. సమూయేలు అని ఉంటాడు, రాయా నువ్వు 8th పర్సనా, నిన్ను యెహోవా కోరుకున్నంటే యెహోవా కోరుకోవటం పక్కన పెడితే నేనెప్పుడు 8వ వాడిని అయ్యాను? అందుకే దావీదు అంటాడు, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచావు, నూనెతో నా తల అంటావు అని చెప్పేసి. హల్లెలూయా. టోటల్ ఫ్యామిలీ అతన్ని ఎట్లా చూస్తుందంటే శత్రువుగా చూస్తుంది. అప్పుడు రాశాడు ఆ కీర్తన, 23వ కీర్తన, నా శత్రువులు ఎదుట. ఎందుకంటే 16వ అధ్యాయం వెళ్ళిపోం ఒక్కసారి, దీంతో నేను ముగించేస్తాను. 16వ అధ్యాయం 11వ వచనం చదవమా. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అయితే వాడు ఏం కాసుకుంటున్నాడు? గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. గొర్రెలు కాసుకునే వాడితో నీకేం పని? అందుకు సమూయేలు నీవు వాని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందామని యెషయితో చెప్పగా, మనం ఏం చేద్దామంట? కూర్చుందాం. అసలు
అతడు వచ్చే వరకు అమ్మ నేను చెప్తున్నానమ్మా, గాడ్ ఈజ్ వెయిటింగ్. దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. దేవుడు అనుకున్నట్టుగా నీ హృదయము ఏర్పడేంత వరకు, నీ జీవితము ఏర్పడేంత వరకు దేవుడు ఇంకొకరి దగ్గరికి వెళ్ళను అంటున్నాడు, నీ కోసం ఎదురు చూస్తా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతడి ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు వాని పిలువు నంపించి లోపలికి తోడుకుని వచ్చును. అబ్బా, అంటే అప్పుడు దాకా ఎక్కడ బయట ఆడో ఉన్నాడు, లోపలికి తోడుకుని వచ్చాడు. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట. ద బ్యూటీ ఆఫ్ ద స్టోరీ అమ్మా. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట, తండ్రి ఎదుట, తల్లి ఎదుట, పని వాళ్ళ ఎదుట మొత్తము చూస్తున్నారు. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసి, వాని ఏం చేశాడంట? అభిషేకము చేశాను. అప్పటి వరకు రే డేవిడ్ అనేవాళ్ళు, కానీ ఆ తర్వాత రాజు చిరంజీవి అగును గాక అన్నారు. అప్పుడు రాసుకున్నాడేమో ఆ కీర్తన, నూనెతో నా తల అంటి ఉన్నావు. లవ్ ఫీస్ట్ జరుగుతుంది, మనసులో దావీదుకి తలంపులు వస్తున్నాయి, రాసుకుంటున్నాడు, నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధం చేసావు. సమూయేలుతో కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఎందుకంటే సమూయేలు సౌలును అభిషేకం చేసినప్పుడు కూడా సౌలుతో కూర్చొని భోజనం చేశాడు. ఇప్పుడు సమూయేలు పద మనం భోజనం చేద్దామన్నాడు. భోజనము చేస్తుంటే రాసుకున్న మాట, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధం చేయాలి. అందరూ వడ్డిస్తున్నారు దావీదుకి, నూనెతో నా తల అంట. అసలు నేనైతే ఏమన్నానైతే, అయ్యా దేశమంతా భయంకరంగా ఫిలిష్తీయుల వల్ల భయపడిపోయి పొరుగు దేశాలకు పారిపోతుంటే యోనాతాను ఒక్కడే కదా ప్రాణాలకు తెగించి యుద్ధం చేయడానికి పూనుకున్నాడు. లెక్క ప్రకారం చూస్తే యోనాతాను కదా అభిషేకించాల్సింది, యోనాతాను కదా యోగ్యుడు అని నేనైతే అనేవాడిని. ఒకవేళ అనుంటే దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, నీవు పై రూపాన్ని చూస్తున్నావు, నేను డేవిడ్లో హృదయాన్ని చూస్తున్నాను అన్నాడు. నేను చెప్తున్నానమ్మా, ఇక్కడ నాకు చాలా మందితో నేను మాట్లాడుతున్నానమ్మా, నీ విశ్వాసాన్ని మాత్రమే కాదు దేవుడు చూసేది, నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా ఉన్నదా, నో బడీ కెన్ స్టాప్ యువర్ బ్లెస్సింగ్. నీ ఆశీర్వాదాన్ని ఏ ఒక్కడు ఆపలేడు, నీ ఆశీర్వాదాన్ని ఏ ఒక్కడు దొంగిలించలేడు కూడా. యువర్ హార్ట్ మ్యాటర్స్. విశ్వాసము కంటే బలమైనది, విశ్వాసము కంటే దేవుని యొక్క హృదయాన్ని ఆకర్షించేది ఏంటంటే నీ హృదయం. అందుకే ఫిలిష్తీయులతోటి యోనాతాను పోరాటం చేస్తున్నాడు, ప్రాణాలు తెగించాడు, సౌలు చేశాడు, ఇది చేశాడు. బట్ డేవిడ్ మాత్రము ఎక్కడ యుద్ధ భూమిలో లేడు, ఏ రోజు కత్తి పట్టుకోలేదు. ఆ రోజున దేవుడు సౌలును అభిషేకించిన తర్వాత పశ్చాత్తాపడ్డాడని చెప్పేసి రాయబడి ఉంటుంది. సౌలును అభిషేకించినందుకు యెహోవా ఆత్మ పశ్చాత్తాపడిందని చెప్పి రాయబడి ఉంటుంది. సమూయేలు దుఃఖపడతా ఉంటాడు. ఆ రోజు దేవుడు అనుకొని ఉంటాడు, ఇంకా అసలు పై రూపాన్ని చూడకూడదురా, ఇంకా విశ్వాసం ఇట్లాంటిగా చూడాల్సింది. లెట్ us see the heart, హృదయాన్ని చూద్దాము, ఎవడి హృదయం నా ఎదుట సరిగ్గా ఉంటుందో అని చెప్పేసి. ఆ దేశమంతటా జల్లెడి పడితే ఇదిగో దావీదు కనుగొన్నాడు. దావీదుతో దేవుడు అంటున్న మాట ఏంటంటే, దావీదు నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు అని చెప్పేసి. ఆ మనస్సు ఒక్కటి కరెక్ట్గా పెట్టుకున్నాడు దావీదు. అతడికి అర్హత లేదు, అతడి యోగ్యత లేదు, రాజకుమారుడు కాదు, యుద్ధ విద్య ఎప్పుడు అభ్యసించలేదు, ఏమాత్రము క్వాలిఫికేషన్స్ లేవు బ్లెస్సింగ్ కోసం. బట్ అయినప్పటికీ అతడు దీవించబడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్నానమ్మా, నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, నీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, నీకున్న తలాంతులు కానీ, నీకున్న అర్హతలు కానీ, ఇవేమీ దేవుడు చూడటానికి ఇష్టపడటం లేదు. దేవుడు నీలో చూడటానికి ఇష్టపడుతుంది ఏంటో తెలుసా, నీ హృదయము. విశ్వాసం ఉంది, మీ అందరికీ విశ్వాసం ఉందమ్మా,
మీరు అనుకుంటున్నారు విశ్వాసం ఉంది కదా దేవుడు ఆశీర్వదించేస్తాడని చెప్పేసి. అందుకే మీకు ఒక కనువిప్పుగా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. విశ్వాసం ఉంది, మంచిదే, మీ హృదయాన్ని కూడా జాగ్రత్త చేసుకోండి నా ఎదుట అంటున్నాడు. రోజుకి 50 సార్లు కన్ఫెస్ చేస్తున్నారు, నిజమే. రోజు ప్రార్థన చేస్తున్నారు, నిజమే. రోజు ప్రవచిస్తున్నారు, నిజమే. మీ విశ్వాసము దేవుని ఎదుట మంచిగానే ఉన్నది. కానీ అదొక్కటే సరిపోదు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే నీ హృదయాన్ని కూడా నేను చూస్తాను అంటున్నాడు. ఒకవేళ ఈ దినమున నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదేమో అని నీకే అనిపిస్తున్నట్లయితే ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాము, ప్రభువును క్షమించమని కోరుదాము. ఇక నుంచి నా హృదయము నీ ఎదుట సరిగ్గా నిలుపుకుంటానయ్యా అని ప్రభుతో ఒక ప్రమాణము చేసి ఒక ప్రార్థన పూర్వకముగా మనం దేవునికి అప్పగించుకుందాము. సిద్ధమేనా? ఎక్కడ వాళ్ళు అక్కడే తల వంచి కళ్ళు మూసుకొని ప్రభుతో సమయం గడపండమ్మా. ప్రార్థన పూర్వకంగా సమయం గడుపుదాం. అయ్యా, ఒకవేళ విశ్వాసం ఉండి నా హృదయం సరిగ్గా లేదేమో, ఒకవేళ నాలో విశ్వాసం ఉంది కానీ నా హృదయం సరిగ్గా లేదేమో, అందుకే నేను ఇంకా దీవెన పొందుకోలేదేమో, అందుకే నేను ఇంకా ఆశీర్వదించబడటం లేదేమో, అందుకే ఇంకా నా ప్రార్థనలకు జవాబులు రావటం లేదేమో. అయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు, నా హృదయాన్ని సరి చేసుకుంటానని చెప్పేసి సంగమా ప్రభుతో మాట్లాడు, ప్రభువుకు ప్రార్థన చేయి. ఈ సమయాన్ని పోగొట్టుకోమాక. అందరము కమాన్, ఎవ్రీబడి ఇన్ దిస్ ప్లేస్ స్పెండ్ టైం విత్ గాడ్. దేవుడితో సమయం గడపండమ్మా. ఈ మంచి అవకాశమును సద్వినియోగం చేసుకోండి. ప్రభువును క్షమించమని కోరండి.